కొన్ని సంవత్సరాల నుంచి, నెలల నుంచి, లేకపోతే రోజుల నుంచి ప్రార్థిస్తున్నాను. కానీ మా ఇంట్లో దేవుని కార్యం చూడలేకపోతున్నాను. ఆర్థిక ఇబ్బందుల్లో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, వివాహ విషయాల్లో ఏ సమస్య ఉన్నా సరే చాలా ప్రార్థిస్తున్నాను, కన్నీరు కారుస్తున్నాను, సమాధానం దొరకట్లా. ఏం చేయాలి అనే వారికి ఈరోజు దేవుడు చెప్తున్నాడు, విసుగక నిత్యము ప్రార్థించు. ఆల్వేస్ ప్రే, నెవర్ గివ్ అప్. ఈరోజు చాలామంది జీవితాల్లో కొన్ని సమస్యలు ఒక బండరాయిలాగా నిలిచిపోయి ఉంటాయి. అవి ముందుకు కదలవు, వాళ్ళని ముందుకు కొనసాగనివ్వదు. దానివల్ల వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, కన్నీరు కారుస్తూ ఉంటారు. ఇంకా నేను చేసిన ప్రార్థనలు చాలు, ఇంకా దేవుణ్ణి మొరపెట్టించాలు, ఇంకా నాకేది జరగదు అని ఆ ప్రార్థన చేయడం విడిచిపెట్టేస్తారు. కానీ ప్రభువారు చెప్తున్నారు, ఒక విధవరాలు ఒక జడ్జి వెనకాల ప్రతిరోజు వెంబడిస్తుంది. సార్ నా ఫైల్స్ మూవ్ చేయండి, నాకు రావాల్సిన ప్రాపర్టీ వచ్చే విధంగా సహాయం చేయండి, నా శత్రువు నా అపోజిషన్ వాళ్ళు నన్ను మోసం చేస్తున్నారు, నా ఆస్తి నాకు వచ్చే విధంగా సహాయం చేయండి అని ప్రతిరోజు ఆ జడ్జిని సతాయిస్తుంది. ఆ జడ్జి దేవుని నమ్మడు, మనుషులకి భయపడ్డు, నాస్తికుడు. అయితే ప్రతిరోజు ఆయన వెంబడిస్తుంది. ఆయన కోర్టు మెట్ల దగ్గర, ఆయన కారు ఎక్కినప్పుడు, ఆయన కోర్టు లోపలికి వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా ఆవిడే కనిపిస్తుంది. చివరికి ఆయన నిద్రపోయినా లేచినా ఆవిడ ముఖమే కనిపిస్తుంది. ఇంకా ఆయన విసిగిపోయి అనుకున్నాడు, ఇంకా ఇంకోసారి నేను కోర్టుకి వెళ్తే ఈవిడ ముఖం చూడకూడదు, నేను ఈవిడిని చూడకూడదు అని నిర్ణయించుకొని ఆమె ఫైల్స్ తెప్పించి త్వరగా ఆమెకి న్యాయం చేసి పంపించేశాడంట. హల్లెలూయా. చూడండి, వాక్యంలో రాయబడి ఉంది, అన్యాయస్తుడైన జడ్జి కూడా పదే ఆమె మొరపెడుతుంది కాబట్టి ఆయన ఆమెకి న్యాయం చేశాడు. మరి నువ్వు పగలు రాత్రి కన్నీరు కారుస్తూ దేవునికి ప్రార్థిస్తున్నావు కదా, దేవుడు ఎందుకు నీ ప్రార్థన వినడు? దేవుడు ప్రతి ప్రార్థన వింటున్నాడు. కానీ ఆయన ఒక సమయాన్ని పెట్టాడు. ఆ సమయంలోనే ఆ ద్వారాన్ని తెరవబోతున్నాడు. చాలామంది అనుకుంటారు, నేను సంవత్సరాల నుంచి ప్రార్థించాను, నెలల నుంచి ప్రార్థించాను, ఎందుకు మౌనంగా ఉన్నావు దేవా, ఇంకా ఎంతకాలం దేవా అని అనుకుంటున్నారు. కానీ ఆయన సమయంలో సమస్తము చక్కగా చేస్తాడు. నువ్వు కనిపెట్టు, ఆయన సన్నిధిలో వెయిట్ చేయి. ఇది నీకు వెయిటింగ్ టైం. నీ వెయిటింగ్ అయిపోయిన తర్వాత దేవుడు నిన్ను హెచ్చించి ఉన్నత స్థాయిలో తీసుకెళ్తాడు. నీ అవసరతలు తీరుస్తాడు, నీ కుటుంబంలో ఆశీర్వాదాలు వస్తాయి, అన్నీ చక్కగా చేస్తాడు. విశ్వాసం ఉంచు, విడిచిపెట్టద్దు, విసుగద్దు, ప్రార్థన చేస్తూ ఉండు. నీ ఆశీర్వాదం ఒకరోజు దేవుడు నీకు తెరవబోతున్నాడు.